Good morning, one and all. This is R. Lakshmi Syamla, working as a lecturer in Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, we are going to discuss about in Unit 2 concepts of statistical hypothesis. Our topic is various definitions in hypothesis. So, first of all, ikkada concepts of statistical hypothesis lo మనం కొన్ని నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ నేర్చుకుంటాము. సో అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చి సింపుల్ అండ్ కాంపోజిట్ హైపోథసిస్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైపోథసిస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్స్ మేక్ అండ్ అజంప్షన్స్. ఓకే, హైపోథసిస్ మీన్స్ ఇట్స్ మేక్ అండ్ అజంప్షన్. అంటే మనం ఏదైనా ఒక అజంప్షన్ని మనం క్రియేట్ చేసుకుంటే గనక, అజంప్షన్ అంటే దట్ మీన్స్ ఊహించుకోవడం అనమాట. ఓకే, సో అలా మనం ఒక అజంప్షన్ని మనం తీసుకుంటే గనక దాన్ని మనం హైపోథసిస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇందులో సింపుల్ హైపోథసిస్, కాంపోజిట్ హైపోథసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ చూడండి ఇక్కడ, ఇఫ్ ద స్టాటిస్టికల్ హైపోథసిస్ స్పెసిఫైస్ ద పాపులేషన్ కంప్లీట్లీ termed as simple statistical hypothesis, otherwise it is called composite statistical hypothesis. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాపులేషన్ అండ్ శాంపుల్ గురించి చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెమిస్టర్స్లో పాపులేషన్, శాంపుల్, పారామీటర్, స్టాటిస్టిక్ ఇలా నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ నేర్చుకున్నాం కదమ్మా. సో ఇక్కడ పాపులేషన్ అంటే ఎలా కన్సిడర్ చేస్తామంటే అండర్ స్టాటిస్టికల్ స్టడీ పర్పస్ కోసం మనం తీసుకునే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ వీటన్నిటిని కలిపి మనం పాపులేషన్ కింద రిప్రజెంట్ చేస్తాము. అండ్ అలాగే పాపులేషన్ యొక్క సైజ్ని క్యాపిటల్ ఎన్ తోటి డినోట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే శాంపుల్ అంటే ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ అని నేర్చుకున్నాము. అండ్ ఇట్ ఈజ్ డినోటెడ్, శాంపుల్ సైజ్ని మనం స్మాల్ ఎన్ తోటి డినోట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సింపుల్ హైపోథసిస్ అని ఎప్పుడు తీసుకుంటామంటే ఇఫ్ ద స్టాటిస్టికల్ హైపోథసిస్ స్పెసిఫైస్ ద పాపులేషన్ కంప్లీట్లీ టర్మ్డ్ యాజ్ సింపుల్ స్టాటిస్టికల్ హైపోథసిస్. అంటే మనం ఇక్కడ ఏదైనా మనం ఒక పాపులేషన్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే మనం తీసుకున్న స్టాటిస్టికల్ హైపోథసిస్ అనేది ఆ యొక్క పాపులేషన్ని కంప్లీట్లీ స్పెసిఫైస్. అంటే స్పెసిఫైస్ మీన్స్ ఇక్కడ వివరించడం అనమాట. సో కంప్లీట్గా స్పెసిఫై చెయ్యగలిగితే గనక దాన్ని మనం సింపుల్ హైపోథసిస్ అని, అదర్వైజ్, ఓకే, అదర్వైజ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నాట్ కంప్లీట్లీ స్పెసిఫైస్ అయితే గనక ఇట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ స్టాటిస్టికల్ హైపోథసిస్. సో ఇది మనకి సింపుల్ అండ్ కాంపోజిట్ హైపోథసిస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి హైపోథసిస్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలి. హైపోథసిస్ మీన్స్ ఇట్స్ మేక్ అండ్ అజంప్షన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం బేస్ చేసుకుని సింపుల్ అండ్ కాంపోజిట్ హైపోథసిస్ టూ టర్మ్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్ హైపోథసిస్లో ఏం చెప్తున్నామంటే మనం ఏదైనా ఒక పాపులేషన్ని తీసుకున్నట్లయితే కనుక ఆ యొక్క పాపులేషన్ని మనం తీసుకున్న స్టాటిస్టికల్ హైపోథసిస్ అనేది కంప్లీట్గా స్పెసిఫై చేస్తే దాన్ని సింపుల్ స్టాటిస్టికల్ హైపోథసిస్ అని, అదర్వైజ్ అంటే ఇక్కడ అదర్వైజ్ అంటే మీన్స్ నాట్ కంప్లీట్లీ స్పెసిఫైస్, ఇట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ స్టాటిస్టికల్ హైపోథసిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇఫ్ x1 x2 up to so on xn is a random sample of size n from a normal population with mean mu and variance sigma square, then the hypothesis is h naught mu equal to mu naught sigma square is equal to sigma naught square is a simple hypothesis. మా ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని ఇచ్చారు. వాటిని అన్నిటినీ కూడా ఎక్కడి నుంచి మనం డిరైవ్ చేసుకున్నామంటే నార్మల్ పాపులేషన్ నుంచి డ్రా చేసుకున్నాము. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్, ఇది మనకి తెలిసిన నొటేషన్సే. అయితే ఇక్కడ హెచ్ నాట్ అంటున్నాము. ఓకే, మా ఈ హెచ్ నాట్ అనేది నల్ హైపోథసిస్ని ఇండికేట్ చేస్తుంది. సో వీటి యొక్క డెఫినేషన్స్ నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ నల్ హైపోథసిస్లో ఏం చెప్పుకున్నామంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్, సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా నాట్ స్క్వేర్. ఓకే, ఈ యొక్క మ్యూ అండ్ సిగ్మా స్క్వేర్ అనేవి మనం కన్సిడర్ చేసిన నార్మల్ పాపులేషన్ యొక్క మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అనుకుంటున్నాము. అయితే ఇక్కడ ఈ మ్యూ నాట్ అండ్ సిగ్మా నాట్ స్క్వేర్ అనేవి మనం తీసుకున్న
అజంప్టెడ్ మీన్ అండ్ వేరియన్స్ అనుకుందాము. ఓకే, మనం కన్సిడర్ చేసిన అజంప్షన్ కాబట్టి దీన్ని మ్యూ నాట్ తోటి స్పెసిఫై చేస్తున్నాను. అండ్ అలాగే దీన్ని ఇక్కడ వేరియన్స్ని సిగ్మా నాట్ స్క్వేర్ తోటి కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒరిజినల్ పాపులేషన్ నార్మల్ పాపులేషన్ యొక్క మీన్ ఈక్వల్ టు అజంప్టెడ్ మీన్ మ్యూ నాట్ అనుకుంటున్నాము. అండ్ అలాగే వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అజంప్టెడ్ వేరియన్స్ సిగ్మా నాట్ స్క్వేర్ అంటున్నాము. ఓకే, ఇక్కడ మనం ఈక్వల్ టు కండిషన్ ఇచ్చాము అంటే ఈ రెండిట్ల మధ్య ఎలాంటి డిఫరెన్స్ లేనట్టే కదమ్మా. ఈక్వల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి రెండు సమానంగా ఉన్నట్టు, అంటే దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ నార్మల్ పాపులేషన్ మీన్ అండ్ అజంప్షన్ మీన్ మ్యూ నాట్. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ టు కండిషన్ తీసుకున్నాం కాబట్టి సో దీన్ని మనం ఇక్కడ అంటే ఎలాంటి డిఫరెన్స్ మనం ఇక్కడ చూపించట్లేదు కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే సింపుల్ హైపోథసిస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాంపోజిట్ హైపోథసిస్ అంటున్నాం. కాంపోజిట్ హైపోథసిస్ అంటే ఏం చెప్పాము, డస్ నాట్ కంప్లీట్లీ స్పెసిఫైస్ ద పాపులేషన్ అంటున్నాము. సో వాటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా కాంపోజిట్ హైపోథసిస్ యొక్క ఎగ్జాంపుల్స్. మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్, సిగ్మా స్క్వేర్ లెస్ దాన్ సిగ్మా నాట్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు కండిషన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్, అండ్ ఇలాగా ఈ రెండు కండిషన్స్లోనూ కూడా ఒకటి లెస్ దాను ఒకటి గ్రేటర్ దాను కండిషన్స్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ మనకి రెండు కూడా ఎక్కడ ఈక్వాలిటీ కండిషన్ లేదు, కంపల్సరీ ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. సో అంటే మనం ఇక్కడ తీసుకున్న పాపులేషన్ని కంప్లీట్గా స్పెసిఫై చెయ్యలేదు కాబట్టి వీన్ని మనం కాంపోజిట్ హైపోథసిస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏ హైపోథసిస్ ఈజ్ ఈచ్ డస్ నాట్, సారీ ఇక్కడ నాట్ అనేది పడాలమ్మ వర్డ్, does not specifies completely parameter of population is termed as composite hypothesis. ఓకే, మా సింపుల్ హైపోథసిస్ అంటే మనం తీసుకున్న పాపులేషన్ని కంప్లీట్గా స్పెసిఫై చేస్తే గనక ఆ యొక్క అజంప్షన్ని మనం సింపుల్ హైపోథసిస్ అని, అదర్వైజ్ అంటే దట్ మీన్స్ నాట్ కంప్లీట్లీ స్పెసిఫైస్ ద పాపులేషన్ పారామీటర్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ కాంపోజిట్ హైపోథసిస్. ఓకే, so next, null hypothesis. Such hypothesis which is usually a hypothesis of no difference is called null hypothesis and is usually denoted by H naught. మా నెక్స్ట్ మనం ఇక్కడ ఈ యొక్క స్టాటిస్టికల్ హైపోథసిస్ని మనం బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ టెస్ట్లు మనం చేయడం జరుగుతుంది. వాటిల్లో మనం బేసిక్గా 2 హైపోథసిస్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, వన్ ఈజ్ నల్ హైపోథసిస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకే, మనం తీసుకునే ప్రతి స్టాటిస్టికల్ టెస్ట్లోనూ కూడా బేసికల్గా ఈ 2 హైపోథసిస్ని మనం టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నల్ హైపోథసిస్ అంటే ఏం చెప్తున్నామంటే మనం ఏ హైపోథసిస్ అజంప్షన్ అయితే కన్సిడర్ చేస్తున్నామో దెర్ ఈస్ నో డిఫరెన్స్ అంటున్నాము. అంటే మనం తీసుకున్న పాపులేషన్ యొక్క పారామీటర్స్కి అండ్ అలాగే ఎజ్యూమ్ చేసుకున్న అజంప్టెడ్ పారామీటర్స్కి మధ్య ఎలాంటి డిఫరెన్స్ లేనట్లయితే, అంటే డిఫరెన్స్ లేదు అంటే అక్కడ ఏం చెప్పాలి, మనం ఖచ్చితంగా ఈక్వాలిటీ కండిషన్ని యూజ్ చేయాలి. ఓకే, అలా మనం తీసుకున్న 2 బిట్వీన్ వేరియబుల్స్ అవనివ్వండి అక్కడ, లేకపోతే పాపులేషన్ యొక్క పారామీటర్స్ అవనివ్వండి, శాంపుల్ అబ్జర్వేషన్స్ అవనివ్వండి, అక్కడ మనకి ఏ సిచ్యువేషన్ అయితే ఉంటుందో ఆ యొక్క సిచ్యువేషన్ని మనం బేస్ చేసుకొని కంపేర్ చేసేటప్పుడు వాటి మధ్య ఎలాంటి డిఫరెన్సు లేదు అని చెప్పేదాన్నే మనం ఇక్కడ నల్ హైపోథసిస్ కింద కన్సిడర్ చేస్తాము. ఈ నల్ హైపోథసిస్ని హెచ్ నాట్ తోటి డినోట్ చేస్తాము, క్యాపిటల్ హెచ్ సఫిక్స్ నాట్ తోటి డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, అకార్డింగ్ టు ప్రొఫెసర్ ఆర్ఏ ఫిషర్, null hypothesis is the hypothesis which is tested for possible rejection under the assumption that it is true అంటున్నాము. ఓకే, నెక్స్ట్ ప్రొఫెసర్ ఆర్ఏ ఫిషర్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం నల్ హైపోథసిస్ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే మనం తీసుకున్న అజంప్షన్ అనేది ట్రూ అయితే గనక పాసిబుల్ రిజెక్షన్, అంటే మనం ఇక్కడ కన్సిడర్ చేసిన హైపోథసిస్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు.
సో అలాంటి దాన్ని ఇక్కడ మనం నల్ హైపోథసిస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకే, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఈ యొక్క నల్ హైపోథసిస్ ఏదైతే మనం కన్సిడర్ చేసామో దానికి ఎగైనెస్ట్ కండిషన్స్ని మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ కింద చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎనీ హైపోథసిస్ విచ్ ఈస్ కాంప్లిమెంటరీ టు ద నల్ హైపోథసిస్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఇట్ ఈస్ యూజువల్లీ డినోటెడ్ బై H1. ఇక్కడ మనం నల్ హైపోథసిస్ ఏదైతే తీసుకున్నామో దానికి కాంప్లిమెంటరీ అంటే దట్ మీన్స్ ఎగైనెస్ట్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆల్టర్నేటివ్ హైపోథసిస్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ నల్ హైపోథసిస్లో ఏం చెప్తున్నాము, దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అంటున్నాము. ఆల్టర్నేటివ్కి వచ్చేసరికి దానికి ఎగైనెస్ట్ కండిషన్ అంటే దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంది అని చెప్పి మనం చూపిస్తే గనక దాన్ని ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటాము. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని H1 తోటి డినోట్ చేయడం జరుగుతుంది, క్యాపిటల్ H సఫిక్స్ 1. ఓకే, దిస్ ఈజ్ నల్ హైపోథసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సెప్టెన్స్ అండ్ క్రిటికల్ రీజియన్. ఈ క్రిటికల్ రీజియన్నే రీజియన్ ఆఫ్ రిజెక్షన్ అని కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏ రీజియన్ ఇన్ ద శాంపుల్ స్పేస్ S which amounts to acceptance of H0 is called acceptance region. ఓకే, సో ఇదంతా కూడా మనం కన్సిడర్ చేసిన పాపులేషన్ అనుకుంటే కనుక ఈ యొక్క పాపులేషన్ని మనం బేస్ చేసుకుని అక్కడ మనం ఫైనల్గా యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ హైపోథసిస్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనం అక్కడ 2 అజంప్షన్స్ని కన్సిడర్ చేస్తున్నాం కదమ్మా, నల్ హైపోథసిస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అనేది. మనం ఫైనల్గా టెస్ట్ చేసిన తర్వాత ఏదో ఒక హైపోథసిస్ని మాత్రమే మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలా మనం యాక్సెప్ట్ ద H0 అంటే నల్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేసే రీజియన్ మనం కన్సిడర్ చేసిన శాంపుల్ స్పేస్ ఆఫ్ ది రీజియన్లో ఇక్కడ నల్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేసే ఆ యొక్క స్పెసిఫైడ్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా యాక్సెప్టెన్స్ రీజియన్ కింద కన్సిడర్ చేస్తున్నాము. అండ్ అలాగే రిజెక్షన్ రీజియన్ ఆర్ క్రిటికల్ రీజియన్ అంటున్నాము. ఓకే, ఏ రీజియన్ ఇన్ ద శాంపుల్ స్పేస్ S which amounts to rejection of H0 is called critical region or region of rejection. అంటే ఇక్కడ మనం H0ని రిజెక్ట్ చేసే స్పెసిఫైడ్ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రిటికల్ రీజియన్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకేనా, దిస్ ఈజ్ టోటలీ యాక్సెప్టెన్స్ అండ్ క్రిటికల్ రీజియన్. అంటే నల్ హైపోథసిస్ H0ని యాక్సెప్ట్ చేసే రీజియన్ అంతటినీ యాక్సెప్టెన్స్ రీజియన్ అని, నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేసే స్పెసిఫైడ్ రీజియన్ అంతటినీ కూడా క్రిటికల్ రీజియన్ ఆర్ రీజియన్ ఆఫ్ రిజెక్షన్ అని చెప్పి కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎర్రర్స్ ఆఫ్ టైప్ 1 అండ్ టైప్ 2. ఓకే, the error committed in rejecting the true hypothesis is called the error of type 1. The type 1 error is denoted by alpha. Okay, next ఇక్కడ ఏం చెప్తున్నామంటే error of type 1 and type 2. errors అంటే ఏంటమ్మా, దట్ ఈజ్ మిస్టేక్సే కదా. ఓకే, సో ఈ యొక్క ఎర్రర్స్ని మనం 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కింద ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది, దట్ ఈస్ టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్. ఓకే, టైప్ 1 ఎర్రర్ని ఎప్పుడు చెప్తామంటే రిజెక్టింగ్ ద ట్రూ హైపోథసిస్. యాక్చువల్గా మనం తీసుకున్న అజంప్షన్ హైపోథసిస్ అనేది ట్రూ అయితే కనుక ఏం చేయాలమ్మా, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం కన్సిడర్ చేసిన హైపోథసిస్ కరెక్ట్ హైపోథసిస్ అంటే ట్రూ హైపోథసిస్ అయినప్పటికీ కూడా దాన్ని మనం రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటే గనక దాన్ని ఎర్రర్ ఆఫ్ టైప్ 1 అంటాము. ఓకే, ఈ యొక్క టైప్ 1 ఎర్రర్ని ఆల్ఫా తోటి డినోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్ 2 ఎర్రర్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే ద ఎర్రర్ కమిటెడ్ ఇన్ యాక్సెప్టింగ్ ద ఫాల్స్ హైపోథసిస్. అంటే మనం తీసుకున్న అజంప్షన్ ఫాల్స్ హైపోథసిస్. ఓకే, ఫాల్స్ హైపోథసిస్ అంటే ఏంటి, దట్ ఈస్ నాట్ కరెక్టెడ్ హైపోథసిస్. యాక్చువల్గా ఫాల్స్ హైపోథసిస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, రిజెక్ట్ చేయాలి. బట్ కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది.
అంటే ఇక్కడ మనకి ఆపోజిట్ కండిషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ట్రూ హైపోథసిస్ దగ్గర యాక్సెప్ట్ చేయాల్సింది రిజెక్ట్ చేస్తున్నాము, ఫాల్స్ హైపోథసిస్ దగ్గర రిజెక్ట్ చేయాల్సింది మనం యాక్సెప్ట్ చేస్తే గనక దీన్ని ఎర్రర్ ఆఫ్ టైప్ 2 అంటాము. ఈ యొక్క టైప్ 2 ఎర్రర్ని మనం బీటా తోటి డినోట్ చేయడం జరుగుతుంది. టైప్ 2 ఎర్రర్ ఈస్ డినోటెడ్ బై బీటా. ఓకే, దీనికే మనం ఒక టేబులర్ ఫామ్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ట్రూ సిచ్యువేషన్ డెసిషన్ మేడ్, ఓకే, హెచ్ నాట్ రిజెక్టెడ్, హెచ్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, హెచ్ నాట్ ట్రూ, ఫాల్స్ అనేవి 2 కండిషన్స్ ఇచ్చాము. ఓకే, హెచ్ నాట్ రిజెక్టెడ్. ఓకే, హెచ్ నాట్ని ఎప్పుడు రిజెక్ట్ చేస్తాము, మనం తీసుకున్న అజంప్షన్ ఫాల్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి, దాన్ని రిజెక్ట్ చేయాలి. అంటే కరెక్ట్ డెసిషన్ ఏంటి అంటే కనుక హెచ్ నాట్ ఫాల్స్ అయితే రిజెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ట్రూ దగ్గర రిజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎర్రర్ 1 అని చెప్పి తీసుకుంటున్నాము. నెక్స్ట్ హెచ్ నాట్ యాక్సెప్టెడ్. ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాము, మనం తీసుకున్న డెసిషన్ ట్రూ అయితే కనుక, అజంప్షన్ ట్రూ అయితే కనుక ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫాల్స్ హైపోథసిస్ దగ్గర మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ ఎర్రర్ 2 అని చెప్పి కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, దీస్ ఆర్ ద ఎర్రర్స్ ఆఫ్ టైప్ 1 అండ్ టైప్ 2. నెక్స్ట్ వన్ వచ్చి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఓకే, ద ప్రాబబిలిటీ ఆల్ఫా that a random value of the statistics belongs to the critical region is known as the level of significance. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే మనం ఇక్కడ క్రిటికల్ రీజియన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక. క్రిటికల్ రీజియన్ అంటే ఏం చెప్పుకున్నాము, నల్ హైపోథసిస్ రిజెక్ట్ చేసే రీజియన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రిటికల్ రీజియన్ అనుకున్నాము. అయితే ఆ యొక్క హైపోథసిస్ని మనం రిజెక్ట్ చేయడానికి ఎంత పర్సెంట్ ఆఫ్ ఛాన్స్ ఉంది అని చెప్పేదాన్నే మనం ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, సో దీన్నే చూడండి. ఇన్ అదర్ వర్డ్స్, level of significance is the size of the type 1 error. The level of significance usually employed in testing of hypothesis of 5% and 1%. ఓకే, ఇక్కడ మనం ఈ యొక్క లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది మనకి ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది, క్రిటికల్ రీజియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఆ యొక్క క్రిటికల్ రీజియన్లో ఆ యొక్క హైపోథసిస్ని మనం రిజెక్ట్ చేయడానికి ఎంత ప్రాబబిలిటీ, అంటే దట్ మీన్స్ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఉంటుంది అనేది తెలియజేసేదే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఓకే, జనరల్గా మనం ఈ యొక్క లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఎక్కడ ఏ పర్సెంట్ దగ్గర టెస్ట్ చేస్తాము అంటే 5% and 1%. Okay, the level of significance is always fixed in advance before collecting the sample information. ఓకే, ఈ యొక్క లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే మనం ఎంత పర్సెంట్ దగ్గర ఈ యొక్క లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని టెస్ట్ చేయాలి అనేది మనం ఆ యొక్క ఇన్ఫర్మేషన్, శాంపుల్ ఇన్ఫర్మేషన్ని మనం కలెక్ట్ చేసుకోవడానికి ముందుగానే అక్కడ ఫిక్స్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పవర్ ఆఫ్ ఏ టెస్ట్. Beta is the probability of type 2 error. The complementary probability, that is 1 minus beta, is called the power of a test. మా నెక్స్ట్ పవర్ ఆఫ్ ఏ టెస్ట్ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఆల్రెడీ టైప్ 2 ఎర్రర్ గురించి నేర్చుకున్నాం కదా. ఫాల్స్ హైపోథసిస్ దగ్గర హెచ్ నాట్ని యాక్సెప్ట్ చేస్తే కనుక దాన్ని టైప్ 2 ఎర్రర్ అన్నాము. టైప్ 2 ఎర్రర్ని మనం బీటా తోటి డినోట్ చేస్తున్నాం. ఓకే, దానికి కాంప్లిమెంటరీ ప్రాబబిలిటీ అంటే ఎగైనెస్ట్ కండిషన్ని తీసుకుంటున్నాము. 1 మైనస్ బీటా ఈజ్ కాల్డ్ ద పవర్ ఆఫ్ ఏ టెస్ట్. ఓకే, సో దీన్ని ఇక్కడ విత్ ఇన్ నొటేషన్స్లో ఎలా రిప్రజెంట్ చేసామో చూడండి. హెచ్ నాట్ ఎగైనెస్ట్ హెచ్1, వీ నో దట్. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ హెచ్ నాట్ గివెన్ హెచ్ నాట్ ఈజ్ ఫాల్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు బీటా. ఓకే, అంటే ఇక్కడ మనం టైప్ 2 ఎర్రర్ని బేస్ చేసుకొని అంటున్నాం కదా. సో టైప్ 2 ఎర్రర్ యొక్క కండిషన్ని రాసుకుంటున్నాము. ఏంటి, అక్కడ హెచ్ నాట్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. వెన్ ఎప్పుడు, ఏ కండిషన్ ఇప్పుడు, ఫాల్స్ హైపోథసిస్ అయినప్పుడు తీసుకుంటున్నాము. సో ఇది మనకి టైప్ 2 ఎర్రర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి ఎగైనెస్ట్ కండిషన్ కాంప్లిమెంటరీ ప్రాబబిలిటీ అంటున్నాము. అంటే దీనికి ఇప్పుడు ఎగైనెస్ట్ అంటే ఎలా రాసుకోవాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ హెచ్ నాట్ గివెన్ హెచ్ నాట్ ఈజ్ ఫాల్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బీటా.
అంటే ఇక్కడ ఈ కండిషన్ అనేది ఏమీ చేంజ్ అవ్వదమ్మా. H0 అనేది ఫాల్సే అవుతుంది. ఇక్కడ H0 ఫాల్స్ అయినప్పుడు యాక్సెప్ట్ చేసాము. ఇక్కడ పవర్ ఆఫ్ ఏ టెస్ట్ దగ్గర ఏం చేస్తున్నామంటే రిజెక్ట్ చేస్తున్నాం అనమాట. దీన్నే మనం పవర్ ఆఫ్ ఏ టెస్ట్ 1 - బీటా తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ క్రిటికల్ రీజియన్. Okay, the critical region W is a most powerful critical region of size alpha, and the corresponding test procedure is a most powerful test of alpha for testing null hypothesis H0, theta equal to theta naught against alternative hypothesis H1, theta equal to theta 1. Okay, ఇక్కడ మనం ఆల్రెడీ పవర్ఫుల్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే దీంట్లో W క్రిటికల్ రీజియన్ని W తీసుకున్నాము. దీన్ని మోస్ట్ పవర్ఫుల్ క్రిటికల్ రీజియన్ అని చెప్పాలి ఆఫ్ సైజ్ ఆల్ఫా. అయితే గనక ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పాలి అంటే కంపల్సరీ కంపారిజన్ ఉండాలి కదా. ఓకే, ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకొని ఆ రెండిటిని కంపేర్ చేసినప్పుడు ఏది ఎఫిషియంట్ అని చెప్పాలి అంటే కనుక కంపల్సరీ కంపారిజన్ అనేది ఉండాలి. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మనం తీసుకున్న క్రిటికల్ రీజియన్ని Wని కూడా మోస్ట్ పవర్ఫుల్ క్రిటికల్ రీజియన్ అని చెప్పాలి అంటే అనదర్ క్రిటికల్ రీజియన్ తోటి కంపేర్ చేసినప్పుడు మాత్రమే అది మనకి పాసిబుల్ అవుతుంది. సో దానికోసమే ఇక్కడ మనం ఈ నొటేషన్ వైజ్ రాసుకుంటున్నాము. ప్రాబబిలిటీ ఆఫ్ x బిలాంగ్స్ టు W అండర్ H0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ W L0 dx ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, వేర్ W1 ఈజ్ అనదర్ క్రిటికల్ రీజియన్, దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ x బిలాంగ్స్ టు W అండర్ H1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ x belongs to W1 given under H1. ఓకే, అంటే ఇక్కడ W1 అనేవి క్రిటికల్ రీజియన్ అంటున్నాము. W1 అనేది వన్ ఆఫ్ ద క్రిటికల్ రీజియన్, W1 అనేది అనదర్ క్రిటికల్ రీజియన్ అనుకుంటే కనుక ఇక్కడ మనం ఈ యొక్క Wని మనం మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ అని కానీ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ క్రిటికల్ రీజియన్ అని కానీ చెప్పాలి అంటే కనుక కంపల్సరీ మనకి ఈ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ x బిలాంగ్స్ టు కండిషన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే గనక ఓకే, ఈ యొక్క కండిషన్ని మనకి సాటిస్ఫై చేస్తే గనక అప్పుడు మనం ఈ యొక్క Wని మోస్ట్ పవర్ఫుల్ క్రిటికల్ రీజియన్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ ఈస్ యూనిఫామ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్. ఓకే, ఇక్కడ యూనిఫామ్లీ అంటున్నాము. ఓకే, యూనిఫామ్లీ అంటే ఏంటమ్మా, ఈక్వల్ టు కండిషన్నే కదా స్పెసిఫై చేస్తుంది. సో అంటే ఇక్కడ మనం తీసుకున్న 2 క్రిటికల్ రీజియన్స్ని కన్సిడర్ చేసినప్పుడు ఆ రెండిటి యొక్క వాల్యూస్ ఈక్వల్ అయితే గనక అంటే వాటిని మనం కంపేర్ చేసేటప్పుడు ఆ రెండు ఈక్వల్ కండిషన్ని మనకి మెయింటైన్ చేస్తే గనక దాన్ని యూనిఫామ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ అంటాము. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ యొక్క డెఫినేషన్ని బేస్ చేసుకునే రాసుకుంటున్నాం. సేమ్ చూడండి, ద క్రిటికల్ రీజియన్ W ఈజ్ ఏ uniformly most powerful test critical region of size alpha and the corresponding a most powerful test of alpha for testing null hypothesis H0 theta equal to theta naught against theta H1 theta equal to theta 1 అయితే గనక if చూడండి probability of x belongs to W under H1 equal to probability of x belongs to W1 under H1. ఓకే, ఈ యొక్క W అనేది వన్ ఆఫ్ ది క్రిటికల్ రీజియన్, W1 అనేది అనదర్ క్రిటికల్ రీజియన్ కింద కన్సిడర్ చేస్తే ఇందాక మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పాలంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ తీసుకున్నాము. ఇక్కడ యూనిఫామ్లీ అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఈక్వల్ టు కండిషన్ని కనుక రిప్రజెంట్ చేసినట్లయితే కనుక దీన్ని యూనిఫామ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ అని చెప్తాము. ఓకే, వేర్ W1 ఈజ్ అనదర్ క్రిటికల్ రీజియన్. నెక్స్ట్ వన్ ఈజ్ one-tailed test. Okay, a test of any statistical hypothesis where the alternative hypothesis is one-tailed, that is right-tailed or left-tailed, is called one-tailed test. మా నెక్స్ట్ ఇక్కడ 2 types of టెస్ట్ల గురించి మాట్లాడుకుంటాము. అవి ఏంటంటే one-tailed టెస్ట్, two-tailed టెస్ట్. ఓకే, ఇక్కడ ఈ one-tailed టెస్ట్ అనేది ఆల్టర్నేటివ్ హైపోథసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఈ యొక్క స్టాటిస్టికల్ హైపోథసిస్లో మనం కన్సిడర్ చేసే ఈ యొక్క టెస్ట్ అనేది ఆల్టర్నేటివ్ హైపోథసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ టైల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ వన్ టైల్డ్ టెస్ట్లో అగైన్ మళ్ళీ రైట్ టైల్డ్ టెస్టా ఆర్ లెఫ్ట్ టైల్డ్ టెస్టా అనేది మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ వన్ టైల్డ్ టెస్ట్ అని ఎప్పుడు చెప్తామంటే ఈ యొక్క ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో కంపల్సరీ మనం 3 టైప్స్ ఆఫ్ అజంప్షన్స్ని మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది మనకు అక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ని బేస్ చేసుకొని. ఓకే, ఒకటి ఏంటంటే లెస్ దాన్ కండిషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ కండిషన్ అండ్ ఇంకొకటి నాట్ ఈక్వల్ టు కండిషన్. అయితే ఈ వన్ టైల్డ్ టెస్ట్కి వచ్చేసరికి మ్యూ లెస్ దాన్ మ్యూ నాట్ అండ్ మ్యూ గ్రేటర్ దాన్ మ్యూ నాట్. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒక కన్సిడరేషన్ని మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అలా మనం కన్సిడర్ చేసిన టెస్ట్లో ఈ యొక్క ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో లెస్ దాన్ అనేది ఫామ్ అయితే గనక దాన్ని లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అని, గ్రేటర్ దాన్ అనేది ఫామ్ అయితే గనక రైట్ టైల్డ్ టెస్ట్ అని చెప్తాము. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్లో క్లియర్గా ఇచ్చాము. ఏ టెస్ట్ ఆఫ్ testing the mean of a population h naught mu equal to mu naught against alternative hypothesis h1 mu greater than mu naught. greater than వచ్చింది అంటే కంపల్సరీ అది దేనికి ఈక్వేట్ అవ్వాలమ్మా? రైట్ టైల్డ్ టెస్ట్కి ఈక్వేట్ అవుతుంది. ఓకే, h1 మ్యూ లెస్ దాన్ మ్యూ నాట్ అయితే కనుక దాన్ని లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అంటాము. ఈజ్ కాల్డ్ సింగిల్ టైల్డ్ టెస్ట్ ఆర్ వన్ టైల్డ్ టెస్ట్. అంటే ఈ యొక్క రెండిటిని కలిపి సింగిల్ టైల్డ్ టెస్ట్ అని కానీ ఆర్ వన్ టైల్డ్ టెస్ట్ అని కానీ చెప్తాము. ఓకే, ఇక్కడ గ్రేటర్ దాన్ కండిషన్ వస్తే కనుక రైట్ టైల్డ్ టెస్ట్, లెస్ దాన్ కండిషన్ ఉంటే కనుక దాన్ని లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి టూ టైల్డ్ టెస్ట్. ఓకే, ఈ యొక్క ఆల్టర్నేటివ్ హైపోథసిస్లోనే ఇంకొక కండిషన్ నాట్ ఈక్వల్ టు కండిషన్ చెప్పుకున్నాం కదమ్మా. సో ఇలా నాట్ ఈక్వల్ టు కండిషన్ అనేది అప్లికబుల్ అయితే గనక అక్కడ మనం చేసే టెస్ట్ ఏంటంటే టూ టైల్డ్ టెస్ట్ అనమాట. ఓకే, సో ఏ టెస్ట్ ఆఫ్ ఏ స్టాటిస్టికల్ హైపోథసిస్ వేర్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఈజ్ టూ టైల్డ్ సచ్ యాజ్ హెచ్ నాట్ మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ h1 mu not equal to mu naught, okay, is known as two-tailed test. In such cases, critical region is given by portion of the area lying in the both the tailed of the probability curve of the test statistic. ఓకే, అంటే ఇక్కడ మనం తీసుకుంటే ఏరియా ప్రాపర్టీ ప్రకారం ఈ యొక్క బోత్ సైడ్స్ టూ టైల్డ్ అప్లికబుల్ అయి ఉంటాయి అనమాట. రైట్ టైల్డ్ లెఫ్ట్ టైల్డ్ రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం టూ టైల్డ్ టెస్ట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి వన్ టైల్డ్ టెస్ట్, టూ టైల్డ్ టెస్ట్. వన్ టైల్డ్ టెస్ట్ అనేది ఎప్పుడు చెప్తున్నామంటే మనం తీసుకున్న కండిషన్ అనేది ఐదర్ సింగిల్ టైల్డ్ అవ్వాలి, అంటే ఐదర్ రైట్ టైల్డ్ కానీ ఆర్ లెఫ్ట్ టైల్డ్ కానీ, అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ కండిషన్స్ వస్తే కనుక వాటిని వన్ టైల్డ్ టెస్ట్ అంటాము. అండ్ బోత్ అంటే దట్ మీన్స్ నాట్ ఈక్వల్ టు కండిషన్ అప్లికబుల్ అయితే కనుక దాన్ని టూ టైల్డ్ టెస్ట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ critical value or significant value. The value of the test statistic which spreads the critical region or rejection region and the acceptance region is called the critical value or significant value. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం క్రిటికల్ రీజియన్ గురించి మాట్లాడుకున్నాము, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇక్కడ క్రిటికల్ వాల్యూ అంటున్నాము. ఓకే, ఆల్రెడీ అక్కడ మనం యాక్సెప్టెన్స్ రీజియన్, క్రిటికల్ రీజియన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏ వాల్యూ దగ్గర నుంచి మనం తీసుకున్న ఈ యొక్క హైపోథసిస్ అంతా కూడా యాక్సెప్ట్ అవుతుంది అండ్ అలాగే ఏ వాల్యూ దగ్గర నుంచి మనం రిజెక్ట్ అవుతుంది అనే దానికి మధ్యలో ఒక వాల్యూ కన్సిడరేషన్ అనేది ఉంటుంది. అక్కడ ఆ వాల్యూ దగ్గర నుంచి మనకి క్రిటికల్ రీజియన్ని, ఈ యొక్క రిజెక్షన్ రీజియన్ని సపరేట్ చేసే పాయింట్ ఏదైతే ఉందో దాన్నే మనం క్రిటికల్ వాల్యూ ఆర్ సిగ్నిఫికెంట్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఈ యొక్క
దట్ మీన్స్ క్రిటికల్ వాల్యూ అనేది మనకి ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మీద అండ్ ఆల్టర్నేటివ్ హైపోసిస్. అంటే ఆల్టర్నేటివ్ హైపోసిస్ లో మనం 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్ తీసుకుంటున్నాం కదమ్మా, దట్ ఈజ్ 1 టైల్డ్ ఆర్ 2 టైల్డ్ అనేది. సో ఆ యొక్క కండిషన్స్ మీద అండ్ అలాగే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే దట్ మీన్స్ మనం 5% ఆర్ 1% ఎక్కడ టెస్ట్ చేస్తున్నాం అనేది ఆ యొక్క లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ test statistic. The standard variable corresponding to the statistic mod z equal to modulus over t minus expectation of t by standard error of t, which follows n of 0, 1. That means normal distribution with mean 0 and variance 1. Okay, next one వచ్చి important factor test statistic. అంటే ఇంతకు ముందు మనం ప్రీవియస్ డెఫినేషన్స్ లో చెప్పాను, మనకి ఇక్కడ వేరియస్ నెంబర్ ఆఫ్ స్టాటిస్టికల్ టెస్ట్లు అప్లై చేస్తామని. అక్కడ మనం టెస్ట్లు అప్లై చేసే చోట ఒక ఫార్ములా కన్సిడరేషన్ అనేది తీసుకుంటాము. సో దాన్నే మనం ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ కింద కన్సిడర్ చేస్తాము. ఈ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అనేది మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ డిస్ట్రిబ్యూషన్స్ టాపిక్ లో నేర్చుకున్నాం మనం. ఓకే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ లో స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ విత్ మీన్ 0 అండ్ వేరియన్స్ మనకి 1 అయినప్పుడు, సో చూడండి ఇక్కడ ఉంది z ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఓవర్ x మైనస్ మ్యూ బై సిగ్మా. ఈ యొక్క ఫార్మాట్ ని మనం బేస్ చేసుకుని ఇక్కడ మనం టెస్ట్ స్టాటిస్టిక్ ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, దాన్ని ఇక్కడ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే mod z ఈక్వల్ టు మాడ్యులస్ ఓవర్ t మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t. అంటే నేను ఇక్కడ వేరియబుల్ x కి బదులుగా t ని రిప్రజెంట్ చేసుకుంటున్నాను. సో దాని ప్రకారం t మైనస్ మ్యూ అంటే దీన్ని విత్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్ లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అని రాసుకోవచ్చు కదమ్మా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే ఇక్కడ x కి బదులుగా t రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t. ఓకే, సిగ్మా అనేది మనకి స్టాండర్డ్ ఎర్రర్ ని డినోట్ చేస్తుంది కాబట్టి స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t. సో ఈ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ ని మనం బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ స్టాటిస్టికల్ టెస్ట్ని అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, ద వాల్యూ ఆఫ్ z అండర్ ద నల్ హైపోథసిస్ ఈజ్ నోన్ యాజ్ ద టెస్ట్ స్టాటిస్టిక్. మా నెక్స్ట్ ఇదంతా కూడా మనం కన్సిడర్ చేసే ఈ యొక్క z దట్ మీన్ టెస్ట్ స్టాటిస్టిక్ ఏదైతే చెప్పుకుంటున్నామో దీన్ని అంతటినీ కూడా ఏరియా ప్రాపర్టీ అంటే దట్ మీన్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఏరియా ప్రాపర్టీని మనం బేస్ చేసుకుని అజ్యూమ్ చేయడం జరుగుతుంది. సో సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ z గ్రేటర్ దాన్ z ఆల్ఫా ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ z లెస్ దాన్ మైనస్ z ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా. సో ఇక్కడ సిమెట్రిక్ కండిషన్ అంటున్నాము. సిమెట్రిక్ అంటే దట్ మీన్స్ ఈక్వల్ టు కండిషన్ ని ఇక్కడ అప్లై చేస్తాం కాబట్టి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే ఇక్కడ ప్లస్ మైనస్ రిప్రజెంటేషన్ అనేది ఈక్వల్ గా తీసుకుంటాము. సో దీని నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ z గ్రేటర్ దాన్ z ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 2 అంటున్నాము. ఓకే, ఇక్కడ ఆల్ఫా బై 2 అంటే ఇక్కడ ఏరియా ప్రాపర్టీ ప్రకారం మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తీసుకుందాము. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ మనకి ఆ యొక్క కర్వ్ అనేది మనకి కంపల్సరీ బెల్ షేప్ లో రిప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి మిడ్ పాయింట్ అంటే మిడిల్ వాల్యూ అనేది మీన్ మీడియన్ మోడ్ ని ఈక్వల్ గా డిఫైన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ప్రాపర్టీని అంతటినీ కూడా యొక్క ఏరియా ప్రాపర్టీని రైట్ టైల్డ్ అండ్ ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని అంతటినీ కూడా లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ రెండిట్ల యొక్క ఈక్వల్ ప్రాపర్టీ ఆల్ఫా బై 2 కి ఈక్వేట్ అవుతుంది. అంటే ఈ రెండిట్లకి కూడా కామన్ గా మనం యూజ్ చేసే ప్రాపర్టీ అనేది ఆల్ఫా బై 2 కి ఈక్వేట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇక్కడ z ఆల్ఫా అంటే దట్ మీన్స్ టెస్ట్ స్టాటిస్టిక్ యూజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసుకునే టేబులేటెడ్ వాల్యూస్ 2 టైల్డ్ టెస్ట్ కి అట్ 1%, 5%, 10% దగ్గర మనం యూజ్ చేసే టేబులేటెడ్ వాల్యూస్. అండ్ అలాగే రైట్ టైల్డ్ అండ్ లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ దగ్గర కూడా 1%, 5% అండ్ 10% దగ్గర మనం యూజ్ చేసే టేబులర్ రిప్రజెంటేషన్ వాల్యూస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొసీజర్ ఫర్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. ఓకే, ఇక్కడ మనం స్టాటిస్టికల్ టెస్ట్ చేయాలి అంటే కనుక కొంత ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నాము. వాటిని స్టెప్ బై స్టెప్ తీసుకుందాము. మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 హైపోథసిస్ ని మనం అజ్యూమ్ చేసుకుంటాము.
ఫస్ట్ వన్ వచ్చి నల్ హైపోథసిస్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఆల్టర్నేటివ్ హైపోథసిస్. వాటిని ఇక్కడ స్టెప్ వైజ్ ఎలా రాసామంటే సెటప్ ఏ నల్ హైపోథసిస్ H0 అండ్ సెటప్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H1. Okay, next this will enables us to decide whether we have to use single tailed test or two tailed test. ఓకే, ఇంతకు ముందు చెప్పాను కదా ప్రీవియస్ డెఫినేషన్లో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని మనం బేస్ చేసుకొని అక్కడ ఏ టైప్ ఆఫ్ టెస్ట్ అప్లై చేయాలి అనేది ఈ యొక్క ఆల్టర్నేటివ్ హైపోథసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అక్కడ మనం వన్ టైల్డ్ టెస్ట్ యూజ్ చేస్తామా ఆర్ టూ టైల్డ్ టెస్ట్ యూజ్ చేస్తామా అనేది ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H1. Next one is choose the appropriate level of significance depending on the reliability of the estimates. ఓకే, నెక్స్ట్ మనం చూస్ చేసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని కన్సిడర్ చేయాలి, దట్ ఈస్ ఆల్ఫా. ఓకే, దీని గురించి కూడా మనం ప్రీవియస్ డెఫినేషన్లో చెప్పుకున్నాము. ఈ యొక్క లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది మనం తీసుకునే నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది. ఇది ముందుగానే ఫిక్స్ చేయబడి ఉంటుందని కూడా చెప్పుకున్నాము. సో ఇక్కడ ఈ యొక్క లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది మనం టెస్ట్ చేసే 1%, 5% ఆర్ 10% అంటే రిజెక్ట్ చేయడానికి ఎక్కడ మనకి ఛాన్స్ ఉంటుంది అనేది చెప్పేదే ఇక్కడ మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ కంప్యూట్ ద టెస్ట్ స్టాటిస్టిక్ మోడ్ Z. ఓకే, నెక్స్ట్ మనకి ఒక ఫార్ములా కావాలి కాబట్టి ఆ యొక్క ఫార్ములా రిప్రజెంటేషన్ ఇది mod Z ఈక్వల్ టు T మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ T. అంటే ఈ యొక్క ఫార్ములాని మనం బేస్ చేసుకుని క్యాలిక్యులేటెడ్ వాల్యూని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. మనకి ఫైనల్గా ఇలా వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూని ఆల్రెడీ మనం ఇంతకుముందు టేబులేటెడ్ వాల్యూస్ చెప్పుకున్నాం కదమ్మా. ఈ యొక్క టేబులేటెడ్ వాల్యూస్ తోటి కంపేర్ చేసి ఫైనల్గా మనం ఒక కన్క్లూజన్ని తీసుకోవడం జరుగుతుంది. దట్ మీన్స్ ఐదర్ యాక్సెప్టింగ్ ద నల్ హైపోథసిస్ ఆర్ రిజెక్టింగ్ ద నల్ హైపోథసిస్. ఈ యొక్క టూ కండిషన్స్ని మనం బేస్ చేసుకొని ఫైనల్గా కన్క్లూజన్ రాసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ mod Z alpha is less than of the tabulated value of Z alpha, we accept the null hypothesis, otherwise we reject the null hypothesis. ఓకే, మనకి ఇక్కడ వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూని mod Z alpha తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం టేబులేటెడ్ వాల్యూ ఆఫ్ Z alpha తోటి కంపేర్ చేస్తాము. Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ టేబులేటెడ్ వాల్యూ అయితే కనుక వీ యాక్సెప్ట్ ద నల్ హైపోథసిస్. అంటే నల్ హైపోథసిస్లో మనం ఏదైతే అజంప్షన్ తీసుకున్నామో దాన్ని ఇక్కడ కన్క్లూజన్ కింద కన్సిడర్ చేస్తాము. అదర్వైజ్ వీ రిజెక్ట్ ద నల్ హైపోథసిస్. ఓకే, ఇక్కడ నల్ హైపోథసిస్ని మనం రిజెక్ట్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. సో దిస్ ఈజ్ ద టోటల్ ప్రొసీజర్ ఫర్ ద టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. ఓకే, నల్ హైపోథసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని సెట్ చేసుకోవాలి. ఈ యొక్క ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని మనం బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ టెస్ట్ యూజ్ అవుతుంది అనేది తీసుకుంటాము. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఫిక్స్ చేసుకుంటాము. నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ని మనం బేస్ చేసుకొని క్యాలిక్యులేటెడ్ వాల్యూని కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఆ వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసి మనం తీసుకున్న టూ అజంప్షన్స్లోంచి ఏది యాక్సెప్ట్ చేస్తున్నాము ఏది రిజెక్ట్ చేస్తున్నాం అనేది ఫైనల్గా కన్క్లూజన్ కింద తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి బెస్ట్ క్రిటికల్ రీజియన్. ఓకే, ఇక్కడ బెస్ట్ క్రిటికల్ రీజియన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఆల్ఫా ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ x1 x2 అప్ టు సో ఆన్ xn belongs to C, given x bar greater than or equal to C, then C is called best critical region. ఓకే, ఇక్కడ మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని తీసుకున్నామమ్మా. మనం క్రిటికల్ రీజియన్, ఇక్కడ C అనేది క్రిటికల్ రీజియన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ యొక్క నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నిటినీ మనం బేస్ చేసుకొని మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ మనం కన్సిడర్ చేసిన క్రిటికల్ రీజియన్కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫార్మాట్లో ఉంటే, అంటే క్రిటికల్ రీజియన్కి ఈక్వల్గా కానీ ఆర్ గ్రేటర్ వాల్యూని కానీ రిప్రజెంట్ చేస్తే గనక దెన్ ఇక్కడ సిని మనం బెస్ట్ క్రిటికల్ రీజియన్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఫర్ స్టాటిస్టికల్ హైపోథసిస్. నెక్స్ట్ ఈ యొక్క డెఫినేషన్స్ అన్నిటినీ మనం బేస్ చేసుకుని
డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.